ఈ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటివంటే హౌ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ నెంబర్స్ ఇంటూ ద బైనరీ నెంబర్స్. సో దిస్ ఈస్ వాట్ యువర్ వీక్ 3. సో వీక్ 2 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. సో ఓకే, ఐ నీడ్ టు గెట్ ద క్లారిటీ అబౌట్ దట్ వీక్ 2 concepts. So, okay, so that's why I'm telling it right now. So in this week 3 also I left with one concept. I was busy today, so I didn't get the time to complete this week 3 concepts. Okay, so here the number system is expressing numbers in a constant manner. So ఇక్కడ మనము కంప్లీట్ గా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద 4. సో ఈ 4 నెంబర్ ని మనం ఏం చేస్తుందంటే మిషన్, సో మిషన్ లాంగ్వేజ్ లైక్ కన్వర్ట్ చేసుకుంటది. అది కూడా ఎలాగ కన్వర్ట్ చేస్తుంది అంటే దట్ విల్ డివైడ్ దట్ 4 విత్ ద 2. ఓకే, 2 తో డివైడ్ చేస్తుంది నాకు అది. సో దాని వల్ల నాకు ఏమవుతుంది అంటే సో కన్వర్షన్ అనేది అలా జరిగిపోతుంది. సో ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయా 11010. సో ఇదేంటిదంటే యాక్చువల్లీ ఒక నంబర్ ని మనము బైనరీ లెక్ కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ 2 చూడు 26. సో ఓకే, 26 బేస్ ఆఫ్ 10 అన్నమాట. 26 బేస్ ఆఫ్ 10. సో ఇప్పుడు ఈ నెంబర్ ని మనము 2 తో బైనరీ లెక్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో లుక్ అట్ దిస్. సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్. సో బేసిక్ అంటే మనము సో డౌన్ నుంచి అప్ కి వస్తాము, అప్ నుంచి డౌన్ కి కూడా వచ్చు. అంటే సో ఫ్రమ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద నంబర్ ఫ్రమ్ 11010. సో అండ్ యూ కెన్ సో మీన్ వైల్ ద సేమ్ థింగ్ 26 ని మనము 11010 కి కూడా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? అవి నీకు అర్థం కాకపోతే నాకు చెప్పు. ఓకేనా? ఓకే. ఓకే. సో దానికోసం సో ఇప్పుడు మనము 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. బేసిక్ గా 4 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ లో మనము జీరోస్ అండ్ వన్స్ లేకి టూ డిజిట్స్ ఉంటాయి, దాన్ని జీరోస్ అండ్ వన్స్ లేకి కన్వర్ట్ చేస్తాం. సో బైనరీ అన్నప్పుడు ఏంటిదంటే యూఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ 2. ఓకే, 2 power 5, 2 power 4, 2 power 3 ఇలాగా మనము ఈ 2 బేస్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఆక్టల్. సో ఓకే, ఆక్టల్ అంటే ఏంటిదంటే దేర్ యూఆర్ గోయింగ్ టు యూజ్ ద 8 నెంబర్. సో బేస్ 8 అనేది మనం వాడతాం. సో ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ యూ ఆర్ హ్యావింగ్, దెన్ విల్ గో ఇన్ ద డెప్త్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదంటే డెసిమల్ నెంబర్. సో డెసిమల్ నెంబర్ ఏమవుతుంది అంటే మనకి 10 అనేది. సో 10 తో మనం ప్రొజెక్ట్ చేస్తాం. హెక్సా డెసిమల్ అన్నప్పుడు దేర్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద బేస్ ఆఫ్ 16. ఓకే, సో బేస్ ఆఫ్ 16 మనకు ఉంటుంది. సో ఇప్పుడు కమ్ విత్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ గా నాకు ఫస్ట్ లెట్ మీ డ్రా దట్. ఓకే, ఎగ్జాంపుల్ ని నేను డ్రా చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క నిమిషం అది. సో ఇప్పుడు మనకి సో ఐఎమ్ టేకింగ్ ద నెంబర్ 4. ఓకే, నేను 4 తీసుకున్నా. సో ఇప్పుడు నేను బైనరీ నెంబర్ లేకి కన్వర్ట్ చేయాలా, దట్ ఈస్ విత్ ద 2. ఓకే, సో ఇప్పుడు 2. ఓకేనా? సో 2 ని నేను ఎల్సిఎం, నీకు ఐడియా ఉంది కదా ఎల్సిఎం చేసేది. సో 2 ని మనము 4 తో చేస్తున్నాం. ఓకేనా? సో 4. సో ఇప్పుడు 2 లో ఎన్నిసార్లు పోతుంది? 2. So that is your 2 2s are 4, right? So the same thing you are keeping. What is the remainder here? 0. So what is remainder? Remainder is 0. Okay. And the next one is అర్థమవుతుందా? సో ఇప్పుడు మళ్ళీ 2 1s are 2 కాబట్టి నాకు రిమైండర్ 0 అవుతుంది. అండ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద 1 హియర్. సో ఓకే, నాకు లాస్ట్ లో మిగిలేది 1. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ అభి? సో ఇప్పుడు ఈ 1 ని కూడా నేను క్యాల్కులేట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4 ని మనము ఈ జీరోస్ అండ్ వన్స్ లేకి కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డౌన్ టు టాప్ తీసుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ సో వెన్ యూ కన్వర్ట్ ద 4 డిజిట్ ఇన్ టు ద బైనరీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద 1 0 0. ఓకే, దిస్ ఈజ్ యువర్ 4 represents in the binary form. ఓకే, అర్థమవుతుందా అవి? So now if I ask you for the 75, okay, 75 నేను తీసుకున్నా. సో 75 ని నేను
2 తో క్యాల్కులేట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో 2. సో వాట్ ఈస్ దట్ number you will get 30, here? 37. 37. So what is the remainder here? 1, 1. So okay, now again calculate with the 2. So what is the value you are going to get here? 18. Yes, exactly. So and the next one is 1 here, reminder. So now how 2 times of 9, right? Mm, So 9, like you are going to get the remainder is 0 here. And then again, so you're going to divide this with the 2. So what is the value you are going to get? 4, 1 remainder 1. Yes, 4. Okay. So and the remainder is 1. Okay. The next again, you are doing the same thing. So 2. So okay, remainder is 0. Okay. Again, you are dividing the 2 with the 2 itself. So there you are going to get the 1 and the remainder is 0. So now calculate it from the bottom. So okay. So that is okay, నిమిషం. So that is what is the exact value you are going to get? 1, 0, 0, 1, 0, 1, 1. So this is your 75 in the binary format. అర్థమైందా అభి? Yeah. సో ఇప్పుడు దీన్నే నేను, సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదే ఫామ్ ని నేను బైనరీ లేకి కన్వర్ట్, ఐ మీన్ డిజిట్ లేకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను 4 తీసుకున్నాను ఇక్కడ. సో 4 అంటే మనకి ఎంత వచ్చింది బేసిక్ గా? 4 ఈజ్ ఈక్వల్స్ టు, సో 4 ఈజ్ ఈక్వల్స్ టు 100. అవునా? సో ఈ 4 ఈజ్ ఈక్వల్స్ టు 100 అన్నప్పుడు నాకు, సో 1 ఇంటూ 2 పవర్ 2, ఓకే, ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ సారీ, నాట్ 1 హియర్ 0. సో 0 ఇంటూ 2 పవర్ 0. ఓకేనా? సో ఇది 0th ప్లేస్, ఇది 1 ప్లేస్, ఇది 2 ప్లేస్. అర్థమవుతుందా ఎలా తీసుకుంటున్నానో? అభి, ఆర్ యూ దేర్? అవునా ఎట్లా అర్థం కాలేదా? ఉమ్, సో ఇప్పుడు మనము యాక్చువల్లీ 4 ని బైనరీ లేకి కన్వర్ట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ 2. అవునా? ఉమ్, సో ఇప్పుడు నాకు 4 వాల్యూ నాకు ఎంత వచ్చింది అంటే, 4 బైనరీ వాల్యూ నాకు వచ్చింది. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు 100. అవునా? ఉమ్, సో నీకు ఇప్పుడు టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 3. 3 కదా. సో మనము లాస్ట్ లో నుంచి క్యాల్కులేట్ చేస్తాం, అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దాన్ని 0 ఇండెక్స్ అంటాం. ఓకేనా? ఫస్ట్ ఉమ్, ప్లేస్ లో ఉన్నది 0 ఇండెక్స్, సెకండ్ ప్లేస్ లో ఉన్నది 1 ఇండెక్స్ నెంబర్, సో థర్డ్ ప్లేస్ లో ఉన్నది 2 ఇండెక్స్ నెంబర్. అర్థమవుతుందా? ఉమ్, సో ఇప్పుడు మనం డివైడ్ చేసింది 2 తో కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా, సో 2 ఇంటూ, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఏ ప్లేస్ లో ఉంది? 1 ఏ ప్లేస్ లో ఉంది ఇక్కడ? ఇండెక్స్ 2. ఇండెక్స్ 2. సో దానికోసం 2 పవర్ 2. అర్థమైందే? సో ఇప్పుడు ఇండెక్స్ నెంబరు ఏదైతే ఉంటుందో ఇండెక్స్ లో ఆ నెంబరు, దాని పవర్ మనం తీసుకుంటాం ఇక్కడ. దట్ ఈస్ 1 ఇంటూ 2 పవర్ 2. ఓకేనా? నెక్స్ట్ వన్ 0 ఇంటూ నెక్స్ట్ పవర్ ఎంత ఇక్కడ? 1. ఓకేనా? సో దానికోసం 2 పవర్ 1. ఓకే, ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 2. ఓకే, అర్థమవుతుందా అవి? సో ఇలాగ మనము బైనరీ నుంచి డిజిట్ లేకి, డిజిట్ లో నుంచి బైనరీ లేకి ఇలా కన్వర్ట్ చేస్తాం. సో నౌ యూ విల్ గెట్ ద ఆన్సర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, 4. అవునా? 2 పవర్ 2 అన్నప్పుడు మనకి ఆన్సర్ ఎంత? 4. సో 2 పవర్ 1 అన్నప్పుడు మనకి ఆబ్వియస్లీ 2నే వస్తుంది. సో బట్ మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి సో 0 వాల్యూ వస్తుంది. ప్లస్ 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 0 ఇంటూ 1 ఎనీథింగ్ ఈజ్ 0. సో దానికోసం మనకి ఫైనల్ ఆన్సర్ 4 వచ్చేసింది. ఓకేనా?
అర్థమైందా అది చెప్పింది? ఉమ్, సో దట్ ఈస్ యువర్ నంబర్ సిస్టమ్ హియర్. సో ఈ నంబర్ సిస్టమ్ మీదనే మనకి కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఉమ్, గాట్ మై పాయింట్ అవి. ఉమ్, ఒక్క నిమిషం. ఉమ్, సో నౌ ఐ విల్ గివ్ ద వన్ నెంబర్, ప్లీజ్ రైట్. ఓకే, నేను ఒక నెంబర్ ఇస్తాను, దాన్ని నువ్వు ట్రై చేయి. ఉమ్, సో దట్ 106, try to convert that into the binary numbers. ఉమ్, సో 106 ని టూ టూ తో బైనరీ నెంబర్ లోకి కన్వర్ట్ చేయి. ఉమ్. ఆర్ యూ గెటింగ్ ఇట్ అవి? Yeah. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఉమ్, సో గివ్ ది నెంబర్ ఈజ్ 106, అవునా? సో 106 ఇచ్చాను. సో దాన్ని 2 తో డివైడ్ చేస్తున్నప్పుడు, సో 106. క్లియర్? ఉమ్. సో 2 తో మనకి 106 ఎన్ని టైమ్స్ పోతుంది? 553. 53. ఎస్, వాట్ ఈస్ ద రిమైండర్? 0. 0. ఎస్. నౌ 53 2 తో ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 26. 26. Exactly. What is the remainder? 1. Okay. So next 2. 26 2 తో 13 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో 26 దగ్గర 0 రిమైండర్. సో నెక్స్ట్ 2 తో 16, సారీ 13 6 టైమ్స్ పోతుంది, అండ్ ద రిమైండర్ ఈజ్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో 2 తో 6 3 టైమ్స్ వెళ్తుంది. సో 6 దగ్గర 0 రిమైండర్. సో అండ్ నెక్స్ట్ వన్ 3 2 తో 1 టైం వెళ్తుంది. కరెక్టేనా? ఉమ్, 10. సో అండ్ రిమైండర్ ఈజ్ 1 హియర్. ఈ లెఫ్ట్ అయిపోయిన రిమైండర్ ని కూడా సారీ తీసుకోవాలి, దట్ ఈస్ ద 1. ఓకే, సో నౌ ఐ గాట్ ద ఆన్సర్ ఫర్ ద 106 ఈజ్, ఓకే, 1 1 0 1 0 1 0. ఓకేనా? Yeah. సో ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ అగైన్ 106 లోకి కన్వర్ట్ చేయాలి. ఈ బైనరీ, సో 1 0ని మళ్ళీ మనం 106 లోకి కన్వర్ట్ చేయాలంటే, సో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద క్లారిటీ ఇండెక్స్ పొజిషన్. సో దట్ ఈస్ 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, ఓకే, 4 ఇండెక్స్, 5 అండ్ 6. ఉమ్, ఓకే, సో ఇప్పుడు 1 ఇంటూ 2 పవర్ 6, ఓకే, ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 5. ఓకేనా? yeah. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఉమ్, మళ్ళీ మనకి 0 ఉంది. సో కాబట్టి 0 ఇంటూ 2 పవర్ 4. ఓకే, సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ 1 ఉంది. 1 ఇంటూ 2 పవర్ 3. ఉమ్, ఓకే, సో నెక్స్ట్ మనకి 0 ఉంది. సో 0 ఇంటూ 2 పవర్ 2. ఇక్కడ ప్లస్ పెట్టాలి. ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 0. ఓకే, సో ఇప్పుడు నా టెల్ మీ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ 26. సో 2, సారీ 2 పవర్ 6. 62. 64. ఎస్, ఎగ్జాక్ట్లీ 64 ప్లస్ 32. ఎస్, సో ఇక్కడ 0 మనకి 2 పవర్ 4 ఈజ్ 16 వస్తుంది, బట్ 0 ఉంది కాబట్టి
సో 0. సో ప్లస్ 2 power 3 అంటే వాట్ ఈస్ ద వాల్యూ? 8. Exactly. Plus next. So 0 into 2 power 4, 2 power 2, that is 4. So everything is 0. Next. What is this? 1 into 2 power 1. And ఏంటిది? 2. So 2. So now calculate everything. 106. 64 plus 32 plus 8 plus 2. You got the answer, that is equals to 106. అర్థమైందా అవి? సో ఇలాగా మనము బైనరీలోకి కన్వర్ట్ చేస్తాం. సో మనకి ఈ బైనరీలోకి కన్వర్ట్ చేసేకి 4 టైప్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్ విత్ ద బేస్ 2. ఓకే, బేస్ 2 లాగా మనం దాన్ని పిలుస్తాం. సో ఓకే, నెక్స్ట్ ఆక్టల్ నెంబర్. సో ఈ ఆక్టల్ నెంబర్ కి ఏమవుతుంది అంటే బేస్ 8 అన్నమాట. సో ఫ్రమ్ 0 to 7 ఉంటాయి. సో ఇట్ ఈస్ షార్ట్ అండ్ రిప్రజెంటేషన్ ఫర్ ద బైనరీ నెంబర్స్. సో ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ ఇది. సో నాకు ఇక్కడ నెంబర్ 726 ఉంది. ఈ 726 ని మనము దట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఆక్టల్ నెంబర్. సో ఓకే, ఇప్పుడు చూడు 726. సో నీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 3. హౌ మెనీ డిజిట్స్? హౌ మెనీ డిజిట్స్ యు ఆర్ హ్యావింగ్ 726 లో? 3 digits. 3 డిజిట్స్ కదా. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పైన మనం ఎలా అయితే చేసామో దాన్ని మనం అలాగే చేస్తున్నాం ఇక్కడ. సో 726 నాకేమవుతుంది అంటే, సో 7 సో మనం 8 అంటున్నాం ఇక్కడ. ఆక్టల్ అన్నప్పుడు 8 అంటాం. సో ఆ సో దట్ ఈస్ 7 into 8 power 2 ప్లస్ 2 into 8 power 1 ప్లస్ 6 into 8 power 0. సో ఇలాగ మనము దాన్ని 7 726 ని ఆక్టల్ నుంచి డెసిమల్ లేకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ 7 into 64. 8 power 2 ఈజ్ యువర్ 64. ఓకే, 2 into 8 ఈజ్ 16. సో 6 into 8 power 0. 8 power 0 ఈజ్ 1. సో దట్ ఈస్ 448. సో 64 into 7 చేస్తే 448 ప్లస్ 16 ప్లస్ 6. సో ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలాగే కన్వర్ట్ చేస్తాం అనమాట. బైనరీ ఎలా అయితే కన్వర్ట్ చేసామో దీన్ని కూడా అలాగే కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో మనకి బేస్ 10 అనేది వస్తుంది. సో ఈ బేస్ 10 అంటే ఏంటిదంటే దట్ ఈస్ యువర్ హియర్. సో కింద యాక్చువల్లీ ఇక్కడ రాయాలి నేను. సారీ, ఐ ఫర్గాట్ టు కీప్ ద ఎగ్జాంపుల్. దాని క్వశ్చన్ ఇచ్చాను కానీ ఆన్సర్ చెప్పలేదు. సో ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ గా మనము పైన ఈ ఎగ్జాంపుల్ ని ఫాలో అయిపోతే, సో ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. నీకు బైనరీ అంటున్నాం కాబట్టి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆక్టల్ అంటున్నాం కాబట్టి 8 యూజ్ చేస్తున్నాం. ఓకేనా? డెసిమల్ అన్నప్పుడు 10 యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకో అవి క్లియర్ గా. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజన్. నువ్వు కన్వర్ట్ దట్ నెంబర్ ఇన్ టు ద డెసిమల్ నెంబర్ అన్నప్పుడు సో ఇలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఆక్టల్ అన్నప్పుడు సో దట్ ఈస్ 7 ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో దాన్ని లాస్ట్ నుంచి సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నువ్వు యాడ్ క్యాల్కులేట్ చేసుకొని 0. సో 0 ఇండెక్సా, 1 ఇండెక్సా, 2 ఇండెక్సా, 3 ఇండెక్సా అని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని మనం అలా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిదంటే 720. ఇక్కడ ఈ 720ని నేను డెసిమల్ నెంబర్ లేకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఆ డెసిమల్ నెంబర్ లేకి కన్వర్ట్ చేసేకి 7 సో నాకు ఇక్కడ ఉన్నది మళ్ళీ 3 డిజిట్స్. 7 సో 7 నాకు ఏ ప్లేస్ లో ఉందంటే 2 ప్లేస్ లో ఉంది, 2 ఇండెక్స్ నెంబర్ లో. సో దానికోసం 7 into 10 power 2. ఓకేనా? సో ప్లస్ 2 ఈజ్ అట్ ది సెకండ్ పొజిషన్. సో ఫస్ట్ ఇండెక్స్ నెంబర్. సో 2 into 10 power 1. అవి అర్థమవుతుందా? 2 into 10 power 1. సో
అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ 0 ఇంటూ 10 పవర్ 0 ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి సో నాకు 7 ఇంటూ 2 పవర్ స్క్వేర్ అంటే 2 పవర్ సారీ 10 పవర్ స్క్వేర్ అంటే నాకు 100 వస్తుంది. 700 + 20 సో దట్ ఈస్ యువర్ 720. ఇలాగా మనము ఇచ్చిన నెంబర్ ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డెసిమల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హెక్సా డెసిమల్. ఈ హెక్సా డెసిమల్ లో మనకి ఏంటి నెంబర్స్ తో పాటు డిజిట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఏంటిదంటే హెక్సాడెసిమల్ ఈస్ హ్యావింగ్ ద బేస్ 16. సో బట్ వీ విల్ యూస్ ద నెంబర్స్ 0 to 9 యూస్ చేస్తాము అండ్ లెటర్స్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ A to F. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. సో ఇప్పుడు 16 బేస్. సో ఓకేనా, 16 బేస్ అన్నప్పుడు నువ్వు 16 నెంబర్ ని వాడి ఇచ్చిన నెంబర్ ని మనం కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? సో అంటే టోటల్ గా ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేయాలి. సో 27FB. సో నాకు కంప్లీట్ గా ఉన్నవి వాల్యూస్ ఏవేవంటే 4 ఉన్నాయి. సో 27FB కాబట్టి సో 2 4th ఇండెక్స్ లో, 7 3 ఇండెక్స్ లో, సారీ 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 లాస్ట్ నుంచి వస్తా. సో బి మనకి 0 ఇండెక్స్ లో ఉంది. ఓకేనా? సో బి వచ్చి 0 ఇండెక్స్, ఎఫ్ వచ్చి 1 ఇండెక్స్, 7 వచ్చి 2 ఇండెక్స్, 2 వచ్చి 3 ఇండెక్స్. ఓకే. సో ఇప్పుడు మనము 16 అనే నెంబర్ వాడుకోవాలి ఇక్కడ. సో కాబట్టి దానికోసం 2 ఇంటూ 16 పవర్ 13 ప్లస్ నెక్స్ట్ 7 ఇంటూ 16 పవర్ 2. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 15 అని కనిపిస్తుంది నీకు. ఓకే. ఆ 15 ఎందుకు అంటే సో ఫ్రమ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే ఇప్పుడు 0 to 9 అని చెప్పాను ఇక్కడ. ఓకేనా? ఇక్కడ బాగా చూడు 0 to 9. సో 0 to 9 మనకి ఇవి. సో ఓకే. దాని తర్వాత 10 ప్లేస్ లో A, 11 ప్లేస్ లో B, ఓకే, 12 ప్లేస్ లో C, 13 ప్లేస్ లో D, 14 ప్లేస్ లో E, 15 ప్లేస్ లో F. సో అందుకని మనము F ప్లేస్ లో 15 వాల్యూ తీసుకున్నాం. అవి అర్థమవుతుందా? వింటున్నావా? వింటున్నా. సో ఇప్పుడు మనము ఏమన్నాము, హెక్సాడెసిమల్ అంటే మనకి బేస్ 16. సో ఈ బేస్ 16 లో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే మామూలుగా పైన వరకు మనకి ఏమవుతాయంటే ఒక నిమిషం చూపిస్తా క్లియర్ గా. సో మనకి రేంజ్ ఎంత అంటే డెసిమల్ లో 0 to 9. ఓకేనా? సో నెక్స్ట్ ఆక్టల్ కి వచ్చేసరికి 0 to 7. అంటే ఆ 0 to 7 రేంజ్ లో మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ బైనరీకి వచ్చేసరికి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. అర్థమైందా ఇప్పుడు? సో బైనరీ అంటే 0 and 1. ఓకే. ఆక్టల్ అంటే దాని యొక్క రేంజ్ 0 to 7 అండ్ ద బేస్ వాల్యూ ఈస్ 8. సో డెసిమల్ నెంబర్ అంటే రేంజ్ ఈస్ 0 to 9 అండ్ ద బేస్ ఈస్ 10. ఓకే. హెక్సాడెసిమల్ నెంబర్ కి రేంజ్ ఈస్ 0 to 9 అండ్ A to F. ఓకే. సో A to F అండ్ ద బేస్ నెంబర్ ఈస్ 16. సో ఇప్పుడు నీకు ఇచ్చిన నెంబర్ ఏంటిది ఇక్కడ? 27FB. సో ఇప్పుడు ఎఫ్ నాకు దాని యొక్క వాల్యూ ఎంత అంటే ఇక్కడ 15 అన్నమాట. సో దానికోసం 15 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ బి వాల్యూ ఎంత ఇక్కడ? 11 సో 11 ఇంటూ 16 పవర్ 0. సో నా కమింగ్ టు దిస్ ఇట్లా రాయాలా? డెసిమల్ అంటే 16 లో రాయాలా అంటున్నా. డెసిమల్ కాదు, హెక్సా డెసిమల్. సరే. ఓకేనా? డెసిమల్ అంటే 10.
ఓకే. సో అది ఇప్పుడు ఇప్పుడు 2 into 16 power 3. సో దానికోసం మనకి 16 power 3 అంటే 4096 వచ్చింది. సో 16 స్క్వేర్ ఎంత అంటే 256. సో 2 into 4096 ప్లస్ 7 into 256 ప్లస్ 15 into 16 ప్లస్ 11. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. that you converted this 27FB. సో ఈ 27FB ని మనం హెక్సాడెసిమల్ ని యూజ్ చేసి, ఓకే, హెక్సాడెసిమల్ నెంబర్ అంటే 16 బేస్ ని యూజ్ చేసి ఇలా కన్వర్ట్ చేసాం. అర్థమవుతుందా అది? అంటే అంతకు మించి ఏం లేదు. ఈ నెంబర్ సిస్టమ్ లో మనము చేసేది అది. సో మనకి నెంబర్ సిస్టమ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ నెంబర్ సిస్టమ్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్ సిస్టమ్ ని మనం ఎందుకంటే కాన్స్టెంట్ గా ఒకటే మేనర్ లో డిజిట్స్ మనం రిప్రజెంట్ చేసేకి వాడుతున్నదే నెంబర్ సిస్టమ్. సో ఇక్కడ ఈ కాంటాక్ట్స్ లో మనకి కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రిప్రజెంట్ ద డేటా అండ్ పర్ఫార్మ్స్ ఆపరేషన్ అట్ ద మిషన్ లెవెల్. సో ఇది మనకి మిషన్ లెవెల్ లోకి మళ్ళీ కన్వర్ట్ అయిపోతుంది. సో basically you are having, so where you are going to use this further is data encoding, arithmetic operations and different computations in computers లో మనం ఈ నెంబర్ సిస్టమ్స్ అనేది వాడుతాం. సో ఇప్పుడు దీంట్లో ఉన్నది 4 టైప్స్. దట్ ఈస్ యువర్ బైనరీ నెంబర్ సిస్టమ్, ఇందాక చెప్పాను. సో బేస్ 2 అండ్ ద రేంజ్ ఈస్ ఓన్లీ 0 and 1 వాల్యూస్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఆక్టల్ నెంబర్ ఈజ్, సో ఆక్టల్ నెంబర్ అంటే బేస్ 8. సో బేస్ 8 అంటే ద రేంజ్ ఈజ్ 0 to 7. ఓకే. సో ద నెక్స్ట్ వన్ డెసిమల్. సో డెసిమల్ అంటే 10. సో 10 అన్నప్పుడు నాకు రేంజ్ ఎంత వస్తుంది అంటే 0 to 9 వస్తుంది. ఓకే. అండ్ ద హెక్సాడెసిమల్ ఈజ్ దట్ ఈస్ ద 16, బేస్ 16, and you are going to get the 0 to 9 and as well as from A to F. సో దట్ ఈస్ ఫ్రమ్ ఓవరాల్ గా నువ్వు చెప్పొచ్చు ఏంటిదంటే 0 to 15 అని చెప్పొచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఏంటిదంటే మనం లెటర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. సో అది నీ హెక్సాడెసిమల్ నెంబర్. ఓకే, అర్థమైందా అభి? సో now coming to the next concept. So that is your conversion of the number system in the computer organization. సో ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ వల్ల మనకి ఏంటిది, సో ఎందుకు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఓకే. సో ఇక్కడ ఏంటిదంటే, సో దేర్ యు ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ ఫ్రమ్ వన్ బేస్ టు అనదర్. సో ఇక్కడ ఈ ఇంటర్ కన్వర్షన్స్ వల్ల మనకి ఏమవుతుంది అంటే దట్ విల్ ప్లే ద మేజర్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ద డేటా ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో మనం ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో అంటున్నాం కాబట్టి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు సో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు సిపియు ఉంది కదా, సిపియులో మనకి ఏఎల్యు వస్తుంది, కంట్రోల్ యూనిట్ వస్తుంది, దాని తర్వాత ఏంటిది లో సారీ మెమొరీ యూనిట్ వస్తుంది. ఈ 3 యూనిట్లు వస్తాయి కదా. అంటే దీంట్లో నువ్వు ఏం చేస్తావు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి నువ్వు చేస్తావు సిపియు ఉండడం వల్ల. సో ఇప్పుడు ఆ డేటా ప్రాసెసింగ్ అనేది మనకు ఉంటుంది, ఆ స్టోరింగ్ ఉంటది. ఈ స్టోరింగ్ ఇవన్నీ మనకి ఏంటిదంటే మిషన్ లాంగ్వేజ్ లోనే, అది బ్యాక్ ఎండ్ లో మనకి మిషన్ లాంగ్వేజ్ లోనే ఉంటది, కానీ కనిపించేదంతా మనకి ముందర మన హ్యూమన్ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది. ఓకేనా. సో దానికోసం మనకి ఈ నెంబర్ సిస్టమ్ అనేది కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా అవి? సో ఇప్పుడు ఎవ్రీథింగ్, సో ఈ మల్టిప్లై అనేది కూడా బైనరీస్ లోకి కన్వర్ట్ అయిపోతాయి, జీరోస్ అండ్ వన్స్ లోకి, మిషన్ లాంగ్వేజ్ లోకి, కంప్లీట్లీ మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవుతాయి. సో ఇదంతా మిషన్ ఒక ప్రాసెస్ ని చేయాలి అంటే మనకి నంబర్ సిస్టమ్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద స్టాండర్డ్ కన్వర్షన్స్ వీఆర్ హ్యావింగ్? సో బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ, బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్, హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఓకేనా. ఇలాగా మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఓకే. సో బైనరీ టు డెసిమల్ అంటే మనము బేస్ 2 నుంచి బేస్ 10 కి కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అదేంటిది అనేది ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను నీకు. సో ఇక్కడ ఆర్ గోయింగ్ టు మల్టిప్లై ఈచ్ బైనరీ డిజిట్ బై 2 to the power of the position number starting from 0 and then sum of
the results. So that is your binary to decimal conversion. మనం ఇందాక పైన చూపించిన ఎగ్జాంపులే. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. సో కీప్ ఆన్ డివైడింగ్ ద డెసిమల్ నెంబర్ బై ద 2 అండ్ నోట్ డౌన్ ద రిమైండర్ విత్ ఈచ్ డివిజన్. సో మనం కింద చేసాం కదా ఎగ్జాంపుల్ ఇక్కడ. ఒక్క నిమిషం చూపిస్తా. ఇది చేసాం కదా. సో దిస్ ఈజ్ యువర్ డెసిమల్ టు బైనరీ. ఓకేనా? సో బైనరీ టు డెసిమల్ అంటే ఇది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా చేసాం కదా. సో ఈ ప్రాసెస్ అంతా మనకి బైనరీ టు డెసిమల్ వస్తుంది. అర్థమవుతుందా అవి? అది ఎట్లా బైనరీతో డెసిమల్ అంటున్నారు? మనం ఇంతాకే చేసిందే బైనరీ టు డెసిమల్ అంటే మల్టిప్లై ఈచ్ బైనరీ డిజిట్ బై 2. ఓకే. ఫస్ట్ మనం చేసింది 4 = 100 వచ్చింది. సో ఇప్పుడు 100ని మనం ఏం చేసామంటే దట్ ఈజ్ యువర్ 4ని మనం ఎప్పుడైతే 100 కన్వర్ట్ చేస్తామో దాన్ని డెసిమల్ టు బైనరీ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు కింద మళ్ళీ 100ని ఆ ఆ, మళ్ళీ 4 కన్వర్ట్ చేసాం. 1 × 2^2 ప్లస్ 0 × 2^1 ప్లస్ 0 × 2^0 అని. సో ఈ కన్వర్షన్ ని మనం ఏమంటామంటే బైనరీ టు డెసిమల్ అంటాం. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకు. ఉమ్. దీన్ని ఏమంటున్నామంటే డెసిమల్ టు బైనరీ అంటున్నాం. ఇది అంతా. ఓకేనా? సో దీన్ని ఎంత ఏమంటున్నామంటే బైనరీ టు డెసిమల్. ఓకే. సో ఇది సారీ డెసిమల్ టు బైనరీ. ఇది బైనరీ టు డెసిమల్. ఇది చేసిందంతా. అర్థమవుతుందా? ఉమ్. సో నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను. ఆ పాయింట్ ఏంటనేది చదువుతాను, నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అంటే ఏంటిదంటే మనం 100ని 2తో మల్టిప్లై చేసి డెసిమల్ లేకి కన్వర్ట్ చేస్తున్నాం. దాన్ని మనము డెసిమల్ టు బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అంటాం. మల్టిప్లై విత్ 2. ఓకే. మల్టిప్లై విత్ 2 అని నువ్వు గుర్తుపెట్టుకో. బైనరీ టు డెసిమల్ అంటే దట్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ద గివెన్ డిజిట్ విత్ ద 2. ఓకే. సో 0 1 0s ని మనము మల్టిప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 2తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ ని మనం రాస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఉమ్. వన్ బైనరీ టు హెక్సాడెసిమల్. సో వేర్ write the binary digits in sets of 4 starting from right and replace each set with its hexadecimal counterpoint. సో దీనికి అండ్ దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఉమ్. సో అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అవి అర్థమవుతుందా చెప్పేది? ఆ. సో నెక్స్ట్ వన్ నౌ లుక్ అట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బైనరీ నెంబర్స్, బైనరీ సిస్టమ్స్ ఇన్ ద కంప్యూటర్ ఆర్గనైజేషన్. సో దీంట్లో మనకి నెంబర్ సిస్టమ్స్ లో మనం ఏం చేస్తామంటే సో వేర్ ఇట్ రిప్రజెంట్స్ ద టైప్స్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ సచ్ యాజ్ ఇంటీజర్స్, ఫ్లోట్స్, క్యారెక్టర్స్. సో నెంబర్ సిస్టమ్స్ అనేవి మనం యూజ్ చేసేది టు రిప్రజెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ద కంప్యూటర్. సో ఓకే, మనకి ఆ టైప్స్ ఆఫ్ డేటా ఏమున్నాయి అంటే ఇంటీజర్, ఫ్లోట్ అండ్ క్యారెక్టర్స్. సో వీటిని మనము ఏదైనా సరే ఆపరేషన్ చేయాలి అంటే సో ఇందాక చెప్పినట్టే సో ఇంటీజర్ మనం వాల్యూ తీసుకుంటాం. సో ఇంటీజర్ వాల్యూ అంటే నాకు 5 వస్తుంది. ఫ్లోట్ పాయింట్ నంబర్ అన్నప్పుడు 0.567 అదే ఒక సంథింగ్ నెంబర్ వస్తుంది. క్యారెక్టర్ అంటే దట్ ఈస్ యూ కెన్ గివ్ యువర్ నేమ్. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే మనకి కన్వర్షన్స్ అనేటివి జరగాలి. అర్థమవుతుందా? ఉమ్. ఆ. సో ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ విత్ binary or hexadecimal numbers allows computers to fast arithmetic calculations. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే కంప్యూటర్ మనకి అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ అనేది ఫాస్టర్ గా చేయడానికి. ఓకేనా?
So, and the next one is it will be influence how the data is stored in the memory. సో మనకి డేటా స్టోర్ మెమొరీలో స్టోర్ చేసేది కూడా మనకి ఈ బైనరీ సారీ ఈ నెంబర్ కన్వర్షన్ ద్వారా మనకు జరుగుతుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజ్ టు ఇట్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టింగ్ ఇన్ టు ద లో లెవెల్ లాంగ్వేజ్ దట్ ఈస్ యువర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో నీకు ఏదైనా సరే నీ నీడ్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్ ని కంపల్సరీగా అది నెంబర్ సిస్టమ్ నుంచి కన్వర్షన్ చేసుకుంటది ఇంటూ ద మిషన్ లాంగ్వేజ్ దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. అప్పుడే కంప్యూటర్ ఏదైనా యాక్టివిటీ చేయగలదు, లేదంటే ఏది చేయలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను కాబట్టి నీకు అర్థం అవుతుంది. సో అలాగే మనకి కంప్యూటర్ కూడా అది అర్థం చేసుకోవాలి అంటే మనము దాని లాంగ్వేజ్ లో మాట్లాడితేనే అది అర్థం చేసుకుంటది. దాని లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఏ కంటెంట్ అయినా సరే నీకు కంప్యూటర్ అర్థం చేసుకోవాలి అంటే దట్ ఈస్ 56 అనే నంబర్ ఇస్తే 56 ని ఆబ్వియస్లీ యూ నీడ్ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ద మిషన్ లాంగ్వేజ్. సో వాట్ ఎవర్. సో ఇప్పుడు అడ్రస్ అని ఇచ్చా. సో ఈ అడ్రస్ కూడా నాకు అది కన్వర్షన్ అనేది చేసుకుంటది. ఓకేనా? సో మనకి బ్యాక్ ఎండ్ లో ఇదంతా జరుగుతది, ఫ్రంట్ లో అది ఎలా చేసుకుంటది అనేది మనకు కనిపించదు. సో ఇందుకోసమే మనకి కన్వర్షన్ అనేది జరగాలి. అర్థమవుతుందా అవి? ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సో వీఆర్ హ్యావింగ్ ద టేబుల్ కన్వర్షన్. సో ఇదేదో టేబుల్ టేబుల్ పెట్టేశాను. సో దట్ ఈస్ యువర్ బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. సో ఇప్పుడు 000 అనేది కనిపిస్తుంది కదా, అండ్ ఆక్టల్ లో నాకు ఎలా కనిపిస్తుంది అంటే జీరోలకే. సో వెన్ యూ కన్వర్ట్ దిస్ బైనరీ టు ద ఆక్టల్ దట్ ద వాల్యూ ఈజ్ జీరో. ఓకే. సో బైనరీ నుంచి డెసిమల్ లెక్క కన్వర్ట్ చేసేటప్పుడు కనుక నాకు జీరోనే వస్తుంది. సో ఇది ఈ 000. సో నీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మనం ఇందాక చేసాం కదా ఫోర్ ని కన్వర్ట్ చేస్తే బైనరీలోకి 100 వచ్చింది, అవునా? సో అదే మనకి ఆక్టల్, డెసిమల్ లో, హెక్సాడెసిమల్ లో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే కనిపిస్తుంది. సో దాన్ని మనము ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? బైనరీలో ఉన్న నెంబర్ సో ఆక్టల్ లో, డెసిమల్ లో ఎలా కనిపిస్తుంది అనేది. ఓకే. సో ఇదంతా అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది కాస్త, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒకసారి అర్థమైందంటే నీకు చాలా ఈజీగా ఉంటది అది. ఓకేనా? సో దీనికి నేను ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో the next one, these are the advantages and the disadvantages. Let go with the one by one. సో అడ్వాంటేజెస్ అవి డోంట్ వరీ. నీకు ఇప్పుడు అర్థం కాలేదంటే నేను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఓకేనా? అర్థమవుతుందా ఇప్పుడు వరకు చెప్పింది? బట్ నీకు కన్ఫ్యూజన్ వస్తుంటది, ఆక్టల్ ఏంటిది, డెసిమల్ ఏంటిది, హెక్సాడెసిమల్. బట్ నీకు ఆ కాంటెక్స్ట్ అర్థమైంది కానీ దాని ఎలాగ కన్వర్షన్ చేస్తున్నాం అనేది నీకు అర్థం కావట్లేదు, అంతేనా? కొన్ని కొన్ని దగ్గరలో అదే. సో నేను క్లియర్ గా నీకు నెక్స్ట్ వీక్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి నేను చేస్తాను. సో నేను చెప్పాను కదా, ఈ రోజు వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను కరెక్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేకపోయాను. ఓకే. సో నేను ఈ కన్వర్షన్ గురించి నేను ఇంకా డెప్త్ గా విత్ ఎగ్జాంపుల్స్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో now coming to the advantages of the number system in the computer organization. Here we are having, so conversion helps, number system helps to convert from one form to another form. So usually binary or hexadecimal numbers allows the computer to process the data and perform the calculations. సో ఇక్కడ మనకి బైనరీ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్స్ మాత్రమే ఏదైనా డేటాను కానీ ప్రాసెస్ చేయడానికి లేదా ఏదైనా ఏదైనా అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. సో సిస్టమ్ బైనరీ నెంబర్ సిస్టమ్ ఓన్లీ ఇట్ విల్ బి యూజింగ్ ద 2 digits, zeros and ones. ఓకే. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అంటే సో మనకి హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేటివి రాయడానికి కానీ చదవడానికి కానీ చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. సో ఎప్పుడు మనం ఇది యూస్ చేస్తామంటే ఫర్ ద
కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఆపరేషన్స్ ఉంటాయి. సో వాటికి మనం హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేది యూస్ చేస్తాం. అది మనకి ఒక డ్రాబ్యాక్. ఓకేనా, ఎందుకంటే అది డిఫికల్ట్ గా ఉంటది. సో హెక్సాడెసిమల్ అన్నప్పుడు నేను చెప్పాను 0 to 9 A to F అని, గుర్తుందా? ఆ, సో అది మనకి 27 FB మనం చూసిన ఎగ్జాంపుల్. అవునా, ఈ 27 FB అంటే ఏంటిది అనేది మనకి ఫస్ట్ టైం మనకు అర్థం కాలేదు. అవునా, సో దాన్ని మళ్ళీ మనము కన్వర్ట్ చేసాం. హెక్సాడెసిమల్ విత్ ద 16 బేస్ చేసుకొని కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనకి డిఫికల్ట్ కూడా అనిపించింది రాయడానికి కూడా, ఎందుకంటే ఇఫ్ యూ మిస్ సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టు కరెక్ట్ దట్ డేటా. సో అందుకు మనకి హెక్సాడెసిమల్ అనేది డ్రాబ్యాక్ అయిపోయింది ఇక్కడ. అండ్ డెసిమల్ నెంబర్, ఈ డెసిమల్ నెంబర్ ఉంది కదా మనకి, డెసిమల్ నెంబర్ సిస్టమ్, దట్ ఈస్ థర్డ్ వన్, బైనరీ ఆక్టల్ డెసిమల్. ఈ డెసిమల్ నెంబర్ అనేది ఏమవుతుంది అంటే వెరీ లెస్ సూటబుల్ ఫర్ ద స్పెసిఫిక్ అప్లికేషన్స్. ఓకే, సో బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేయాలంటే కూడా సో నాట్ ఈజీ టు అండర్స్టాండబుల్ ఫర్ ద హ్యూమన్స్. అంత ఈజీ కాదు బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేసేకి. అండ్ సిమిలర్ వే డెసిమల్ టు ద హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయడం కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటది. కన్వర్షన్ అనేది మనకి చాలా డిఫికల్ట్ గా ఉంటది. సో నీకు కంఫర్టబుల్ ఉండేది ఓన్లీ బైనరీ నెంబర్ సిస్టమ్ మాత్రమే, ఎందుకంటే మనం 2 నెంబర్స్ వాడుతున్నాం. 2 నెంబర్స్ మాత్రమే వాడుతున్నాం, దట్ ఈస్ 0 and 1. ఓకేనా, అర్థమవుతుందా అవి? ఆ, సో దిస్ ఈజ్ యువర్ బైనరీ అర్థమెటిక్. సో ఇది అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. లాజిక్ గేట్స్ నీకు ఐడియా ఉందా? అది ఐడియా అప్పుడు ఉండే, గుర్తులే. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, తర్వాత ఎగ్స్ ఆర్ ఎగ్స్ నాట్, ఇవి ఐడియా ఉన్నాయా? అండ్ ఆరు నాట్ అది ఐడియా ఉంది మరి అది. సిమిలర్ టు దట్. ఓకేనా, సిమిలర్, కొంచెం సిమిలర్ గా అలాగే ఉంటది. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో మనం ఇక్కడ అడిషన్ చేస్తున్నాం బేసికల్లీ. సో దిస్ ఈజ్ యువర్ థర్డ్ కాన్సెప్ట్ ఇన్ ద వీక్ 3 బైనరీ అర్థమెటిక్.